సార్ ఓకే సార్. అమ్మగారు 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 ఏంటిరా పోలీసులు పట్టుకపోయినరా నాకు ఫోన్ చేతివి నేను పోలీస్ స్టేషన్లో పోయి చుట్టూ అంతటా తిరిగినా ఎక్కడ లేవు ఇక నేను రిటర్న్ ఆయనతో మర్రి వచ్చిన ఇక నువ్వే వస్తావనిరా నన్ను పోలీసు వాళ్ళు ఎన్కౌంటర్ చేద్దామని అడవికి తీసుకుపోయారు. వాళ్ళని ఎట్లనో తీరు మస్క కొట్టించి తప్పించుకొని పారిపోయి వచ్చిన. నన్ను పోలీసు వాళ్ళు చంపుతారేమోనని భయంగా ఉంది అమ్మగారు. ఓ వెంకటి నేనుండగా నిన్ను చంపుతారా? మీరున్నా ఏం చేయరు, ఆపరు కాపాడరు. నేను కనుక లగాన్ చూరికి పానాలు కాపాడుకోకపోతే ఇప్పుడు ఇక్కడ ఉండేటోనే కాదు అక్కడ ఉండేటోని. నువ్వు ఉరికి బతికి బట్ట కట్టలేదురా, నేను పైరవ్ చేసి ఇడిపించిండ్రా. పైరోజు చేసి ఇడిపోయేందుకు నువ్వేమైనా ఎమ్మెల్యేవా? నేను ఎమ్మెల్యేని కాదురా, ఎమ్మెల్యేతోని ఫోన్ చేపించిన బయట ఎన్ని పైరవులు చేసిన్నో నువ్వు అందులో ఉన్నావు, నీకు తెలిసానా నేను చేసిన పైరవులు? నిజమా? నన్ను కాపాడింది మీరా? మరి లేకపోతే నిన్ను ఇడిచిపెడదురా ఏంది? కానీ నాకు భయంగా ఉంది అమ్మగారు. ఎందుకు? ఆ పోలీసు వాళ్ళు మళ్ళీ నన్ను ఏదో ఒక కేసులో అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తారు. నేను మీ దగ్గర పని చేయ అమ్మగారు, నాతో కాదు. నేను మా ఊరికైనా పోతా, లేకపోతే బొంబాయికి పోతా పని. నువ్వు ఎక్కడికోవలేదు, నిన్ను ఎవ్వడేం చేయడు. మనకు సర్పంచ్ ఉన్నాడు, ఎమ్మెల్యే సాబ్ ఉన్నాడు, అన్నిటికీ నేను చూసుకుంటా. నాకేమైనా మీరు చూసుకుంటారు అన్నట్టు. అయితే మనకు ఎమ్మెల్యే సపోర్ట్ ఉందన్నమాట. చూసుకునేదే కాదురా, నీ పానానికి నా పానం ఎదురు పెడతా. అయితే ఈయనే ఉంటా అమ్మగారు. నాడు పోదాం పా హోటల్కు. దా పోదాన్రా. ఇంకటి అమ్మగారు సాయ రెడీ అయింది, ఎవ్వరు అత్తలేరు ఎట్లరా? మరి ఒక్కలన్నా రాలేదు ఇవాళ. అవునమ్మగారు, మొన్నటి దాకా రోజుకు 40-50 మంది వచ్చేటోళ్ళు, ఇప్పుడు ఒక్కరు పత్తలేరు. అరే మన హోటల్కు రాకపోనేంద్రా కస్టమర్లు, వాళ్ళు ఇండాలకు పోయి ఇల్లుకు తిరుక్కుంటా మన సాయమ్మకి వస్తాం. ఇది ఇంటింటికి తిరుక్కుంటే షాయ అమ్ముడా? అవు ఓ నా ఇజ్జత్ పోతుంది, నేను రాను. ఇజ్జత్ పోతుందా? ఏం ఇజ్జతరా? ఏమన్నా లంగ పని దొంగ పని రా? ఇల్లుకు తిరుక్కుంటా నేనే అమ్ముతా, నా ఎంబడాడ లీలవాడు. లేదమ్మగారు, నాకు నా మూసి ఉంటుంది, నేను రాను. నీ మూసి లెక్కుంటుంది, నీ ముఖం లెక్కుంటుందా? రావా? రానమ్మగారు, ఇంటింటికి తిరిగి షాయ అమ్ముడు అంటే నాతో కాదు, నేను రాను. అయితే ఇంటికి పోయి మంచిగా రెస్ట్ తీసుకొని ఉండిపోయా, అమ్మగారు మీరు ఎంత మంచోళ్ళు అమ్మగారు. సరే, నేను ఇంటికి పోయి రెస్ట్ తీసుకుంటా, మళ్ళీ రేపు వస్తా. ఇంకా రేపెందుకు వస్తుర్రా? పోయి మంచిగా తలకాయ కింద మెత్త పెట్టుకొని మంచిగా రూములో వంటకపో. ఎందుకు అమ్మగారు? నిన్ను పల్లెకల్లి వీకేసి కొత్త వాళ్ళని పెట్టుకుంటానే చెప్పబడుతుంది. ఇంకెందుకు రాను వీడికి వచ్చుడు పో. ఏంది పని చేయక ఇంట్లో అంటే పైసలు పడిస్తారా? ఎమ్మరు రమ్మంటే ఇజ్జత్ వద్దంటివి. నేను నువ్వున్నావని హోటల్ పెట్టుకుంటే నన్ను నడిగాడంలో బొండిగా పోసినావు. అట్టిగా అన్న అమ్మగారు, మీరు భలేవారు ఉన్నారు. నాకు ఇజ్జత్ ఎక్కడిది? నా దగ్గర ఇజ్జత్ ఉంటే నీ దగ్గర ఎందుకు పని చేస్తుంటే? బతుకుదేరు ఉన్నోనికి నామూసి ఉంటుందిరా, తెలివి ఉంటే ఎక్కడికో పోదువు. నీ తెలివి నాకు తెలివి ఉంటే ఎప్పుడో బాగుపడ్డాడు. నీ తెలివి కింద ఎందుకు పని చేస్తుంటే అమ్మగారు? సరే అదంతా కానీ నడు పోదాం. పా ఎవరు ఇంట్లోకి చూసినా తాళాలేసి ఉన్నాయి. వాళ్ళు ఇంట్లో పొంటి తిరిగితే మనకు నడుస్తుందా చెప్పు? పోదాం పాండ్రి మన హోటల్కు. మనం ఇంటికి తాళం వేసిండ్రంటే రైతులు ఎటు పోతారన్నది తెలియదారా నీకు? ఏదైనా ఫంక్షన్లకు పోయి కావచ్చు అమ్మగారు. అయినా ఇలా ఇడికి పోతే మనకేందమ్మగారు? మన హోటల్కు మనం పోదాంపా. నీ బొందా, ఇంటికాడ తాళాలు వేసిండ్రంటే రైతులు ఎక్కడుంటారా? పొలాల కాడ ఉంటారు. దా పోదాం. ఏంది మళ్ళీ మనం పొలాల కాడికి పోయాడా?
ఏ చీ ఆ బురద బిడద నాకు అంత నచ్చదు అమ్మగారు. నీకు బురద అంటకుంట తీసుకుపోతారా పొలం కాడుకోవాలని చాయ్ పట్టుకుపోతారు అమ్మగారు. అంత మీరు ఏం మాట్లాడతారో ఏమో. వాళ్ళు పని పాట లేనప్పుడు మన హోటల్కి వచ్చి సాది అయిపోయిండు. ఇప్పుడు పని ఉన్న దినం వాళ్ళు పొలాల పొంటూ ఉంటారు. మనం కొండపోయి సాయి అద్దాలకు అయినా పొలం కాడికి పోయాలని చాయ్ అమ్ముతారు అమ్మగారు. ఇవాళ తీసుకుపోవడం వాళ్ళకి ఫ్రీగా పోసుడే. ఫ్రీగా ఇట్లా పోసుకుంటూ పోతే మన హోటల్ మూసుకుంటే అవుతుంది. నువ్వు నోరు మూసుకోకపోతే నాలుకే కోసుడే అయింది. నడు. నమస్తే అనిలు. నమస్తే అన్న. అనిలు ఈ నడవమ్మా షాప్ కత్తలేవు సాయదాతందుకు. సాయిదాగా ఏడ తీరుతుందమ్మా, పొలాలు వేసేటివి ఉన్నాయి. ఒడ్లు ఎప్పుడు బగ్గా బిగ్గట్టుంది, ఎవరిని పిలిచినా అత్తలేరు. ఈ యొక్క ఈతలు పడ్డాయనుకో కోతల దాకా మనకి ఏ పని లేదు. పొద్దుగా వస్తుంది, సాయంత్రం దాకా చాయ్ తాగుకుంటే ఉండొచ్చు హోటల్ పొంటి. ఎందుకు ఇట్లా వచ్చిర్రు? హోటల్కు కస్టమర్లు అత్తలేరు, ఇల్లుకు తిరిగితే తాళాలే ఉన్నాయి. ఇక రైతులు అన్న పొలాల పొంటూ ఉంటారు. ఇంత సాయితేనని వచ్చిన. ఇగో మీరు రైతులు గట్లా బిజీ ఉంటారని మేమే పొలాల కాడికి వచ్చినాం. అరే వెంకటి, అనిల్కి ఒకటి సాయ వైరా. అనిలు సాదాక్కుంటే కూకుందా. చాయ్ మంచిగానే తెచ్చిరు కానీ బురదలకు వచ్చిన పర్సుదేలే ఫోన్లేలే, పైసలు లేవు మరి. ఏ దాందేమున్నా అనిలు, నీ ఖాతా ఉంది కదా, నీ ఖాతాలో రాసుకుంటాం. అరే ఖాతా బీత అంటున్నాడా? రాసులు లేదు ఏం లేదు. ఇవాళ ఏ పొలాలకున్నా రైతు కొడుకు ఫ్రీ సాయ వస్తుడు. ఎన్ని సాయాలు అన్న దాకు నువ్వు 4 దాగు 5 దాగు ఫ్రీ వస్తా. సాయి వడంగానే సచ్చిన పానం లేచేసినట్టు అయింది. సర్ది లేకుండా ఉంటా కానీ సాయి లేకుండా ఉండ. పని మధ్యలో సాయి తాగుద్ది అవుతుంది. పని ఇచ్చి పెట్టిపోతే మళ్ళీ దుగదని చెప్పేసి మనసు అంపుకొని పని చేసుడు అవుతుంది. మీరు కరెక్ట్ టైంకి సాయి తెచ్చిర్రు, అమృతం లెక్కుంది సాయి. పిల్లగాడు మాలసేన ఎక్కిన ఓడ్లు నువ్వు. మీ తమ్ముడు ఎటు వేయండు? తమ్ముడు ఎటు పోయిందంటే ఏం చెప్పాలి, నాకు సాయి అలవాటు ఉన్నట్టు అని కళ్ళు ఆవిడ అలవాటు ఉంది. వాడు ఏ కట్ట మీద తాగుతుండో తాళ్ళల్లో తాగుతుండో ఏడ తిరుగుతుండో తెలియదు. మీరు అటు సాయి అమ్ముకుంటూ పోతే అడిగి ఇట్లా కనబడితే జరిగి రమ్మను ఒక్కొనికి దెక్కలేక పోతున్నా. అదే మీ తమ్మునికి మీ అమ్మ చెప్పది బుద్ధి, మీ నాన్న చెప్పడా బుద్ధి? అమ్మనేమో బదులు ఏమైంది, బదులే పోతేనే మళ్ళీ అరేస్తారు. ఇక బాపేమో ఇంకోళ్ళకి పనికేయండు. ఇక నేను ఒక్కరిని ఆయన ఆడేమో అమ్మ నాన్న కూడా పని చేస్తా అంటాడు. అలా అటు పోగానే ఇటు తప్పిస్తాడు. సాయం మొదలైంది. నువ్వింత పెగ్గెత్తి అయిపోద్ది కదా. అమ్మగారు ఇంకెంతసేపు ఈ పొలాలలో తిరుగుడు, నాతో అయితలేదు, నేను రాను. ఎటు పోతున్నావు గంగా? ఏ బాబు ఇవాళ పనికి వస్తావా? వస్తావా? అవి తీసుకో. అరే నువ్వు అటే వీకురా ఇక. పీక్తా. ఏ బాబు సాయదా అయిపోదురా. సాయదావదాని మా ఉంది కానీ నార్మల్ చేయాలి. కైకిల్లో అయితే నిల్చుంటారు, మళ్ళీ నన్ను తిడతారు. పని చేసి ఉన్నావు, అలిట్ అయిపోయినావు. ఒక్క సాయదా అయిపోయినావు అనుకో, నీ మైండ్ రిలీఫ్ అవుతుందా? ఒక మూలు ఉన్నది అంతే. 5 నిమిషాల వంచేస్తా, మీరు గడ కూర్చోర్రి. అరే 5 నిమిషాలట నార్వంచిపోరా. ఆ బాబు సాయదాకి వస్తాడు. అవ్వ నాకు నారుగుంజరాదు. నీకు నారుగుంజరాదా? నువ్వు ఆయనకు సాయ పోయి, నేను నారుగుంజేస్తా. ఆ బాబు ఇట్లా నువ్వు ఆయనకు సాయ పోయి ఆ బాబుకు. కర ఉందా? కర ఉందిగా. ఓ గంగవా, గడ తక్కువ గడ 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 ఇంకోటి పోయే తమ్మి మంచిగా ఉంది. ఏ బాబు అయ్యంత మంది దొరికిండ్రా తర్వాయి? దొరికిరి ఇలా ఎలాంటికి అయిపోద్ది. ఈ సైడు ఇంకోలా నేస్తారా పొలాలు? ఎత్తురవా కాలో పోని మిల్కూరు మల్లెడ్డి పాటలు ఎత్తుండి పో. సరే నాన్న. చాయ్ మంచిగుందావా? మేము మంచిగా చేయకపోతే ఎట్లా చేస్తాం?
नाम का లక్ష్మీమునిది गाव किधर మహారాష్ట్ర మహారాష్ట్ర ఇక్కడికి ఎందుకు వచ్చారు నాటే నాటే వచ్చిర్రా మంచిగా వచ్చిర్రు ఆట రాండ్రి సంవత్సరం సంవత్సరం ఓహో ఏంటే గంగా గిటాచినావు అయ్యో మహేష్ నువ్వేనా బురద బట్టలతో నువ్వు ఏర్పడతలేవు నేనే గంగావా చేతులు పట్టుకొని పొలాల పంట వచ్చిర్రు నువ్వు పని లేనప్పుడు మా హోటల్ కాడ ఎన్నిసార్లు రాలేదు ఇప్పుడు పని ఉన్న దినం అందరు అత్తలేరు కదా అయితే పొలాల పొంటి రైతులు ఉంటారని చాయ్ పట్టుకొని వచ్చినావు ఒక చాయ్ తాగు చాయ్ మీద పానం మాగొట్టుకుంటది కానీ చాయ్ హోటలే గక్కడ ఉండే నా రైతుల పొలాలు అన్ని ఇక్కడ ఉండే ఆడికి అత్తే టైం వేస్ట్ అయితేనే అత్తలేను గంగావా పొలాల పొంటి చాయ్ పట్టుకొచ్చి మంచి పని చేస్తుర్రు పోయి నాకు ఒక చాయ్ పోయి ఒక చాయ్ పోయి చాయ్ ఎట్లుంది బాబు చాయ్ మంచిగా ఉంది ఇది మరి దున్నుడు అయిపోయిన వాళ్ళ మళ్ళీ వాళ్ళ కొద్ది హలో అత్తున ఇట్లా వచ్చేసరికల్లా తొవ్వల బండలు పెట్టిర్రు అట్లా తిరిగి రావాలా తొవ్వ సక్క లేదు ఉండు ఉండు అత్తున కానీ ఉండు ఇది అయిపోయాక సబనవేళకి పోవాలి కానీ సబనవేళకి సక్క తొవ్వలేక అట్లా మల్లన్న కుట్లకెళ్ళి అట్లా తిరిగి రావాలి ఇట్లా పోదామంటే తొవ్వ కేజీలు ఇప్పుడు కేజీలు ఎక్కించుడు బాగా ఇబ్బంది అవుతుంది చలిపూట అట్లా పోదాం తిరిగి వచ్చేవరకు లేట్ అవుతుంది రైతులు ఫోన్లు చేస్తుర్రు పొలాల కాడి తవ్వలు ఎప్పుడు పోతాయో ఏం కథనో కానీ ఇంకో చాయ్ తాగుతావా చాయ్ చాలు అటు వచ్చినప్పుడు పైసలు ఇస్తా నిన్ను చాయ్ పైసలు అడుగుతలేను మా హోటల్కు పని ఉన్న దినం మంది అత్తలేరు కస్టమర్లు అయితే పొలాల పొంటి ట్రాక్టర్ దుంతారు డ్రైవర్లు ఉంటారు చాయ్ ఫ్రీ ఇస్తానని వచ్చిన పొలానికి తిరుగుతున్నా ఫ్రీ చేయాలా టైం లేదు మరి పోతా నేను పరనండి అమ్మగారు ఈ పొలం వాళ్ళది ఈ పొలం సర్పంచ్ది అయితే గక్కడ ఉంది చూడు పొత్తుల జాగా మా ఆయన అమ్మిండు మా పాలోళ్ళకే దానికి తవ్వలేదు పాలోళ్ళు అంటే పాలోళ్ళు అంటే మా తాత తండ్రుల అన్నదమ్ములు పాలోళ్ళ పొలం పొట్టి కులపాళ్ళు ఉండాలి కానీ పాలోళ్ళతో ఏగరాదు ఎత్తరాదు కులపాళ్ళతో మాట పడచ్చు మాట అనొచ్చు పాలోళ్ళు అంటే మంచోళ్ళు కాదవా పాలోళ్ళు అంటే మంచోళ్ళు కాదు సర్వం ముంచేటోళ్ళు నీకు అన్నదమ్ములు ఉన్నారా ఉన్నారు అప్పుడు ఏర్పడుతుంది నాన్న నీకు గంగావా గిట్ట వచ్చిరే మేమా ఇటే వచ్చినావు నాన్న ఎటు పోతా నువ్వు ఏం లేదా ఇగో మందు వెళ్దామని వచ్చిన ఇక మేము ఇప్పుడు సాయ హోటల్ కాడికి పని చేయబట్టి పని లేకపోతేనో అత్తురు ఇక ఎక్కువ అత్తలేరుగా పని తీరిన వాళ్ళు అత్తారని చాయ్ పట్టుకొచ్చినావు నాన్న చాయ్ వైరా తర్వాత వద్దు కానీ మళ్ళీ నీళ్ళు ఉన్నాయి పోయి చూసేస్తా అరే నువ్వు ఇన్నే ఉండు నేను సత్తం వస్తా నాకు పని ఉంది సంచి అంటుండు మంద అంటుండు చక్కెర దుడ్డు చక్కెర అయ్యో 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 ఓ పిల్లగా ఏమైంది ఏమైంది అయ్యో లేవు నాన్న లేవు 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 ఓ పిల్లగా ఇక రావా ఇగరా ఎందుకు గంగవ నన్ను వెళ్తుంది దా 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 ఏమైంది గంగవ ఏమో కొట్టుకుంటున్నాను పూర్వం నాలుగంత దొడ్డైంది యూరియా గిట్ల బుక్కిండేంది గంగవా ఆ పోరాడు యూరియా బుక్కినట్టు ఉండే చక్కెర అనుకొని దొడ్డు యూరియా బుక్కిండు గిలగిల కొట్టుకుంటుండవు నాలుగంతా దొడ్డైంది ఏం కాదా మరి సరే ఏం కాదు పో 2 గంటల రాక అట్లనే కొట్టుకుంటాడు నేను మందు వెళ్ళినాక పిల్లాన్ని ఎక్కించుకొని వస్తా సరేనా సరే అరే ఏం కాదు